తెలంగాణలోని ఉన్నత విద్యా సంస్థలకు తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్స్ బకాయిల విడుదలకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తక్షణమే 600 కోట్లు విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్స్కి సంబంధించి ఆదివారం ఏదైతే చర్చలు జరిపారో విద్యా సంస్థలతో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సమక్షంలో సమావేశం జరిగింది. అర్ధరాత్రి వరకు కూడా ఈ సమావేశంలో అటు ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి తుది నిర్ణయాలు తీసుకున్నారు. విద్యా సంస్థలు ఏదైతే సోమవారం నాడు ఈ సమావేశంలో కనుక అనుకూల వాతావరణం రాకపోతే తక్షణమే మేము బంద్ ప్రకటిస్తాం, విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించి మూసివేస్తామంటూ కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. సోమవారం నాడు నిన్న కూడా మధ్యాహ్నం నుంచి చర్చలన్నీ కూడా సఫలం కావడంతో దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని సీఎం రేవంత్ రెడ్డికి అందించారు. ఇప్పటికే 1200 కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరిన విద్యా సంస్థలకు గాను ప్రస్తుతం అంత నిధులు ప్రభుత్వం వద్ద లేనందున తక్షణమే 300 కోట్లు విడుదల చేయాలంటూ కూడా 300 కోట్ల వరకు విడుదల చేయొచ్చని, అంత నిధులు ప్రస్తుతం లేనందున 300 కోట్ల వరకైనా సరే విడుదల చేయాలని అధికారులు సీఎంని ఆదేశించారు. అయితే మాకు కనీసం సగమైనా సరే బకాయిలు చెల్లించకపోతే విద్యా సంస్థలు నడిపే ప్రసక్తి లేదని తేల్చి చెప్పడంతో సగానికైనా సరే 1200 కోట్ల బకాయిలలో సుమారు 600 కోట్లు బకాయిలైనా చెల్లిస్తే తప్ప మేము సోమవారం నుంచి విద్యా సంస్థలు నిర్వహిస్తామంటూ, లేకపోతే కనుక సమ్మెను కొనసాగించే పరిస్థితి ఉందంటూ చెప్పడంతో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఉన్నత విద్యా సంస్థలన్నిటికీ ఇప్పటి వరకు ఉన్నటువంటి బకాయిలలో సగం వరకు చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యం అంటూ కూడా విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి ఎటువంటి సమస్యలోనూ మేము ఆలస్యం చేయబోమంటూ కూడా ప్రభుత్వానికి విద్యార్థులు వెన్నుముక్క లాంటి వారు. ఫీజు రియంబర్స్మెంట్ వంటివి సమస్యలు ఉంటూనే ఉంటాయి, కానీ వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలంటూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సమక్షంలో జరిగినటువంటి సమావేశం కారణంగా ఇప్పుడు తక్షణమే 600 కోట్లు ఈ విద్యా సంస్థలకు విడుదల చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సో ఇది ఈరోజు టాపిక్. ఇప్పటివరకు ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రభుత్వం కొంతవరకు కూడా చెల్లించడానికి ముందుకు వచ్చింది. మరికొంత ఈ నెలాఖరులోగా చెల్లిస్తామంటూ కూడా హామీ ఇచ్చారు. సో విద్యా సంస్థలు ఏవైతే చేపట్టనున్నాయో బంద్ లాంటివి అవన్నీ క్యాన్సిల్ అయిపోయి యథావిధిగా ఈరోజు ఉదయం నుంచి అన్ని విద్యా సంస్థలు కూడా యథావిధిగా కొనసాగుతున్నాయి. చూస్తూనే ఉండండి ఐడిటీవీ. మరిన్ని అప్డేట్ న్యూస్ కోసం ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఐడిటీవీ ఛానల్. మీ అభిప్రాయాలని సూచనల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.